దీనాం యాన్నో తాన భూమి పంచాయతీలు గెట్టు పంచాయతీలు చూస్తూనే ఉంటాం. ఆళ్ళు పోయి ఈళ్ళను కొట్టుడు, ఈళ్ళు పోయి ఆళ్ళను కొట్టుడు, ఇద్దరు పోయి పెద్ద మనుషులల్ల వరుడు, ఆడ తష్ప కాకుంటే కోర్టుకు పోవుడు. ఇట్లా ఏండ్ల కామానం నడుస్తూనే ఉంటది భూముల పంచాయతీ. అగో అసొంటి లొల్లు లేకుండా చెయ్యాలని ఓ ఇచ్చంత్రమైన ఆలోచన చేసిందంట మహారాష్ట్ర సర్కారు. మరి గదేంటిదో మనంకి నడుచుకొని వద్దాం పాన్లి. వారేవా మహారాష్ట్ర సర్కారు ఇకమత్ పో దేశంలో ఉన్న మనుషులందరికీ ఆధార్ కార్డు ఉన్నట్లే భూములకు సుధా ఆధార్ కార్డు ఉండాలని చెప్పి ఎక్కలేని ఉపాయం చేసింది. ఢిల్లీ సర్కారు పట్టుకొచ్చిన ఈ మునగాని ఉపాయాన్ని ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు సుధా చాలు చేసింది. కంప్యూటర్లో ఎక్కిన భూమికి యూఎల్ పిన్ అనే నెంబర్ ఇస్తారు. అదే యూనిక్ ప్లాట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్నట్టు. దీన్ని భూ ఆధార్ అంటారట. ఓ రైతు పేరు మీద కొంత భూమి ఉంటే అది ఎవరిది, ఎన్నిసార్లు పేరు మారింది, తనకు ఎంత భూమి ఉంది, దాని హద్దులు ఎక్కడి దాకా ఉన్నాయి, ఏమేమి పంటలు వేసిర్రు, దాని మీద ఏమైనా అప్పులు సప్పులు తీసుకురా అనే ముచ్చట్లన్నీ ఆ నెంబర్ కొట్టి చూస్తే తెలుస్తుందట. ఇక కొత్తగా తీసుకొచ్చిన ఈ భూ ఆధార్ నెంబర్ 14 అంకెలతో ఉంటది. ఆ అంకెలను కంప్యూటర్లో కొట్టి చెకింగ్ చేస్తే ఈ వివరాలు మొత్తం బయట పడతాయి అన్నట్టు. అంతేకాదు, ఒక భూమి ఎవరన్నా కొంటే దాని మీద ఏమేమి లోన్లు పెండింగ్ ఉన్నాయి, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయనేది చూస్తే బయటకు వస్తుందట. అంటే ఒక్కటే క్లిక్ తోని భూమి చరిత్ర మొత్తం తెలిసిపోతా అన్నట్లు. మొత్తానికి గజం భూమి పోతేనే గడ్డపార్లు అందుకొని గజం ఎగిరి దీనికి కొట్టుకుంటున్న ఈ రోజుల్లో ఈ భూ ఆధార్తోని గసుడి పంచాయతీలన్నీ సలవడతాయి. ఎవరి భూమి వాళ్ళ పేరు మీద బరాబర్ ఎక్కుతుంది. ఎంతటి పంచాయతీలున్నా అన్ని చూపిస్తుంది. కాబట్టి ఇటువంటి ఉపాయం మనకాడు సుతా చేయాలి సారు. సెంటు భూమి కోసం ఏండ్ల కమానం కోట్ల చుట్టూ తిరగలేక నష్టపోతున్న వాళ్ళు బొచ్చాడు మంది. ఇదేదో మన కాడ చూస్తే పట్టుకొస్తే భూముల పంచాయతీలు చాలా మట్టుకు తగ్గియొచ్చు. జరగ ఉపాయం ఏందో చేయమని ఒక తీరుగా అడగబట్టిరు ఈ ముచ్చట చూసిన జనాలు.